అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లోని 6 నుండి 10 వరకు ఉన్నటువంటి శతకాలు, ఆ శతక కర్తలు మరియు ఆ శతకంలో ఉన్నటువంటి మగుటాన్ని గురించినటువంటి విషయం మరియు శతాబ్దానికి సంబంధించినటువంటి సంగతులను తెలుసుకుందాం. ఇది టెట్ పరంగా కానీ డిఎస్సి పరంగా కానీ చాలా ముఖ్యమైనది. గత టెట్లో అయితే దీని నుంచి కాస్త అధిక ప్రశ్నలు, డైరెక్ట్ ప్రశ్నలే, శతకం పేరిచ్చి ఎవరు రాశారు ఇలాగా అడగటం జరిగింది. వీలైనంత వరకు కాస్త గుర్తుంచుకునేటట్లుగా మొద్దు గుర్తులు ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుంచుకోండి, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి శతక కవులు గురించి అన్నమాట. కేవలం శతకాలు రాసినటువంటి కవులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలు. సరే, మొదటిది తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం కర్త నార్ల చిరంజీవి. తెలుగు పూల శతక కర్త నార్ల చిరంజీవి. శతకం, కవి, శతాబ్దం, మకుటం. కొన్ని సందర్భాల్లో, 1-2 సందర్భాల్లో బద్దెన గారి గురించి ఇట్లా శతాబ్దం అడగటం జరిగింది. అందుకని దాన్ని కూడా ప్రస్తావన చేశాను. అధిక మంది 20వ శతాబ్దానికి చెందిన వారు 17వ శతాబ్దం. సరే చూద్దాం. తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి. నార్ల అనగానే మనకు 2 పేర్లు గుర్తొస్తాయి. ఒకటి నార్ల వెంకటేశ్వరరావు, నార్ల చిరంజీవి. నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా శతకాన్ని రాశారు. నార్లవారి మాట శతకం, నార్లవారి మాట. అయితే ఇక్కడ నార్ల వెంకటేశ్వరరావు గారు కాదు, అది గత తరగతుల్లో ఉండేది. నరకంలో హరిశ్చంద్రుడిని ఒక విమర్శనాత్మక నాటకాన్ని రచించారు. హేతువాద కవి అనమాట, ప్రసిద్ధ హేతువాద కవి. తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి. గుర్తుంచుకోవాలంటే ఎలాగంటే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షనే ఇస్తాడు, నార్ల వెంకటేశ్వరరావు ఇస్తాడు, తర్వాత నార్ల చిరంజీవి ఇస్తాడు. కాబట్టి గుర్తుంచుకోవడానికి ఒకటే ముద్దు గుర్తు. పూలు, తెలుగు పూల శతకం అన్నాడు కదా. పూలు మనందరికీ తెలిసిన సినీ స్టారు, సినిమా నటుడు, మెగాస్టార్ అనే బిరుదాంకితులైనటువంటి చిరంజీవి గారు గుర్తుంచుకుంటే చాలు. పూలతో చిరంజీవికి సన్మానం, ఎన్నో సన్మానాలు చేయించుకున్నారు కదా. కాబట్టి పూలు అంటే చిరంజీవి. చిరంజీవి ఎవరు? మన తెలుగువాడు, తెలుగు బిడ్డ. అది మకుటం. తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి, తెలుగు బిడ్డ అనేటువంటిది మకుటం. 6వ తరగతిలో ఇచ్చాడనమాట. పుస్తకముల నీవు పువ్వు ఓలెను చూడు, చెంపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకములు అరువు తెచ్చితివేని తిరిగి ఇమ్ము వేగ, తెలుగు బిడ్డ. మకుటం, తెలుగు బిడ్డ. నన్ను అంతకుముందు కూడా మెసేజ్ల్లో కొంతమంది అడగటం జరిగింది ఆ కామెంట్ బాక్స్లో, మకుటం అంటే ఏమిటి అని. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 4వ పాదంలో ఉండేటువంటి కవి సూచనకు గుర్తయినటువంటి దాన్ని మకుటం అంటారు. మకుటం గుర్తుంచుకోండి, 4వ పాదంలో ఉంటుంది. మకుటాల్లో మళ్ళా రకాలు ఉన్నాయి. ఏమిటవి? పదమకుటం అంటే ఒక్క పదమే ఉంటుంది. పాదమకుటం 4వ పాదం అంతా ఉంటుంది. అర్ధపాద మకుటం సగం వరకు ఉంటుంది మకుటం. ద్విపాద మకుటం 2 పాదాలు మకుటంగా ఉంటాయి. మనకి శతకాల్లో ఇవ్వటం జరిగింది. శతక లక్షణాలు కూడా తెలియాలి. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాలకూరికి సోమనాథుడిది. అట్లా శతకం అనగానే ప్రధానం మొదటిది ఏంటో తెలియాలి, శతక లక్షణాలు తెలియాలి, ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకంలోని శతకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తెలియాలి. కాబట్టి గుర్తుంచుకోండి, మొదటిది తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి, 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి, ఆధునికుడే అన్నమాట. తెలుగు బిడ్డ అనేటువంటిది మకుటం. 2 వేమన శతకం. తెలుగులో సుప్రసిద్ధ శతకాలలో ఒకటి వేమన శతకం. రచించిన కవి వేమన. మనందరికీ తెలుసు, విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటిది మకుటం. 17వ శతాబ్దానికి చెందిన కవి వేమన. 17. తెలుగు బాల శతకం. జాగ్రత్తగా గమనించండి. ఇందాక తెలుగు పూల శతకం, తెలుగు పూలు, ఎక్కడ తెలుగు బాల. తెలుగు బాల శతకం వచ్చేసరికి కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అనేటువంటిది కలం పేరు, అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దానికి చెందిన కవి. లలిత సుగుణ జాల తెలుగు బాల.
పేరులోనే ఉంది చూడండి. తెలుగు బాల శతకం పేరు అదే, మగుటంలో కూడా తెలుగు బాల అని వస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, తెలుగు బాల, లలిత సుగుణ జాల తెలుగు బాల, తెలుగు బాల శతకం కరుణశ్రీ. మనకి చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక పద్యం ఉంది. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఉదయశ్రీ, విజయశ్రీ అవి ఆయన రచనలు. ఇది కూడా రచన పేరు మరియు ఆయన కలం పేరు రెండు. అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. బాల పాప, పాపన్న బాలన్న ఒకటే కదా, ఆ రకంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 కుమార శతకం మరియు కుమారీ శతకం. కుమార శతకం, కుమారి 2 శతకాలు. పక్కెప్పల నరసింహం లేదా పక్కెప్పల నరసయ్య 17వ శతాబ్దానికి చెందిన కవి. కుమార శతకంలో మగుటం కుమార, కుమారి శతకంలో మగుటం కుమారి. 5 కాళికాంబ సప్తసతి. కాళికాంబ సప్తసతి, సప్త 7, సతి 100, 700. సప్తసతి అంటే 700 పద్యాలు అన్నమాట. కాళికాంబ సప్తసతి అనే పేరుతో పోతులూరి వీరబ్రహ్మం గారు రాశారు. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటాం కదా, కడప జిల్లా. వేమనది కూడా కడప జిల్లా అని. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారికి కూడా కడప జిల్లా అని. ఇద్దరు 17వ శతాబ్దానికి చెందిన వారు. ఇదిగో గుర్తుంచుకోండి, ఇద్దరు 17వ శతాబ్దమే. ఇద్దరు మీరు ఒకటే ముద్దు గుర్తుపెట్టుకోండి, వేమన వీరబ్రహ్మం. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇద్దరు సమకాలికులు అనమాట. ఒకే ప్రాంతంలో జన్మించిన, ఒకే కాలానికి చెందిన ప్రముఖులు. ఇద్దరు సంఘ సంస్కర్తలే. మకుటం కాళికాంబ, హంస కాళికాంబ. మకుటం అది అనమాట. కాళికాంబ, హంస కాళికాంబ. ఆటవెలది ఛందస్సు. ఛందస్సును కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు. ఛందస్సు అంటే ఎందులో ఉందని. ఇప్పుడు ఉదాహరణకి వేమన శతకం ఆట వెలది ఛందస్సులో ఉంటుందన్నమాట. ఆట వెలది వేమన శతకం. సుమతి శతకం బద్దెన కంద పద్యాల్లో ఉంటుంది. సుమతి శతకకర్త సుమతి శతకం కంద పద్యాల్లో ఉంటుందన్నమాట. ఇందులో ఇచ్చినట్లేను. 10వ తరగతి ఇంకొక 4 రాయాల్సి ఉన్నాయి. నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత రాస్తాను. కాళికాంబ సప్తసతి పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. కాళికాంబ, హంస కాళికాంబ మగుటం. భాస్కర శతకం గుర్తుంచుకోండి. భాస్కర శతకం మారద వెంకయ్య. మనందరికీ తెలిసినటువంటి కొన్ని ప్రసిద్ధమైన శతకాలు ఉన్నాయి. వాటికి మనం కొండ గుర్తులు కూడా అవసరం ఉండదు. భాస్కర శతకర్త మారద వెంకయ్య 16వ శతాబ్దం. మగుటం భాస్కరా. ఇది మగుటం, ఒక పదమే, పదమగుటం అంటారు. భాస్కర అనేది మగుటం. భాస్కర శతకం అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే దృష్టాంత అలంకారం. దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబ భావం వచ్చినట్లుగా చెబితే దాన్ని దృష్టాంత అలంకారం అని మనం అలంకారాల్లో చెప్పుకున్నాం. భాస్కర శతకం అంతా కూడా దృష్టాంత అలంకారం. ప్రతి పద్యం ఒక ఉదాహరణ దృష్టాంత అలంకారానికి. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర. మొదటి 2 పదాలేమో ఒక నీతిని చెప్తాడు. తర్వాత 2 దాంతోనేమో ఒక విషయాన్ని చక్కగా బింబ ప్రతిబింబం వచ్చేటట్లుగా పోలుస్తాడు అనమాట. ఎంత చదువు చదివినా చదువు యొక్క పరమార్థాన్ని తెలుసుకోకపోతే వ్యర్థం. నలుడు భీముడు వంటి చేయి తిరిగిన వంట పాకశాస్త్ర నిపుణులైన సరే చక్కగా వండి ఉప్పేయకపోతే రుచి ఉండదు కదా, అలాగా. కాబట్టి దృష్టాంత అలంకారం తెలుగులో వెలిసిన తొలి దృష్టాంత శతకం ఏంటంటే భాస్కర శతకం. దాశరథి శతకం. దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. భక్త రామదాస్ అని కూడా ప్రసిద్ధులు. కంచర్ల గోపన్న. దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. భక్త రామదాసు రాముని యొక్క భక్తులలో అగ్రగణ్యుడుగా పేరొందినవాడు. భద్రాచల ఆలయాన్ని నిర్మించినవాడు. దాశరథి కరుణ పయోనిధి మనం మగుటం అన్నమాట. అది 17వ శతాబ్దం. ఇందాక భాస్కర శతకర్త మారద వెంకయ్య 16. 8 గొవ్వల చెన్న శతకం. తెలుసు కదా, దాశరథి కరుణ పయోనిధి. దాశరథి అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడైన వాడు. శ్రీరామ
దాశరథి. కరుణ అంటే దయ. పయోనిధి, పయఃనిధి, పయస్సుకు నిధి, నీటికి నిలయమైనది. మన తెలంగాణ టెట్లో అడిగాడు, 2 సార్లు అడిగాడు. పయోనిధి అంటే సముద్రం. సముద్రం అంత దయగలిగిన ఓ రామా, అది దాని యొక్క ఆ మగుటం యొక్క అర్థం. అర్ధపాద మగుటం అంటారు దాన్ని. అంటే 4 పాదాల్లో చివర 4వ పాదంలో సగభాగం వరకు ఉంటుందన్నమాట మగుటం. అర్ధపాద మగుటం. భాస్కర పదమగుటం. పదము, అర్ధపాదము, పాదము, పాదద్వయం లేదా ద్విపాదం, 2 పాదాలు. ఇది మగుటాల్లో రకాలు. ఒకసారి అయిపోయాక అవకాశం ఉంటే మళ్ళీ చెప్తాను దాని గురించి. గువ్వల చెన్న శతకం 8. గువ్వల చెన్న శతకం పేరులోనే ఉంది, గుర్తుంచుకోవడానికి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. గువ్వల చెన్న, గువ్వల చెన్నడు ఆయన పేరుతోనే. గువ్వల చెన్నడు, శతకం పేరు గువ్వల చెన్న, మగుటం కూడా గువ్వల చెన్న. 17వ శతాబ్దానికి చెందిన కవి. ఎక్కువ మంది 17 ఉన్నారు, గమనించండి. 17, 20 అయితే 17 లేకపోతే ఆధునికుడు అన్నట్లు. 9. సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి. రత్న ఆవళి. ఆవళి అంటే వరుస, రత్నాల వరుస అని అర్థం. సుభాషిత మంచి మాట అని అర్థం. భాషితం అంటే మాట, సుభాషితం అంటే మంచి మాట. సుహాసిని అంటాం కదా, హాసిని అంటే నవ్వు, సుహాసిని అంటే మంచి నవ్వు కలిగింది అని అర్థం. సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళిని ఇది తెలుగులోకి అనువదించబడిన శతకం. తెలుగులోకి అనువదించబడిన శతకం. ఏనుగు లక్ష్మణ కవి దీన్ని అనువదించాడు. ఏనుగు లక్ష్మణ కవి గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి శతకం. ఏనుగు లక్ష్మణ కవి దీన్ని అనువదించాడు అనమాట. సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి. కాలం వచ్చేసరికి 18వ శతాబ్దం. మగుటం వచ్చేసరికి లేదు, మగుటం లేదనమాట. మగుటం లేని శతకం సుభాషిత రత్నావళి. ఈ సుభాషిత రత్నావళిని సంస్కృతంలో భర్తృహరి అని ఒక కవి రచించాడు. భర్తృహరి. భర్తృహరి. భర్తృహరి సుమారు 7వ శతాబ్దం అనుకుంటా. భర్తృహరి సుభాషిత త్రిశతి 300 పద్యాలతో కూడిన రచన అన్నమాట. భర్తృహరి సంస్కృత భాషలో సుభాషిత త్రిశతి అనే దాన్ని రచిస్తే దాన్ని తెలుగులోకి 3 కవులు అనువదించారు. 3లో ఒక వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి. మగుటం లేనటువంటి శతకం సుభాషిత రత్నావళి. మనకి ఈ కవి పరిచయంలో ఈ ప్రస్తావన కూడా చేశాడు, గుర్తుంచుకోండి. ఒకానొక సందర్భంలో మనకి డైరెక్ట్ కవిని గురించి అడగకుండా ఆయనతో పాటుగా అంటే పరోక్షమైనటువంటి విధానంలో కూడా ఇట్లా ప్రశ్నలు అడగటానికి ఉంటుంది. సుభాషిత త్రిశతి రచయిత ఎవరు అని ఫస్ట్ ఆప్షన్లో ఏనుగు లక్ష్మణ కవి ఇస్తాడు. సుభాషిత అనగల మనకు టక్కును గుర్తొచ్చేది ఏనుగు లక్ష్మణ కవే కదా, కాబట్టి జాగ్రత్త. 10. నగజా శతకం. నగజా శతకం చుక్క కోటి వీరభద్రమ్మ. చుక్క కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం. నగజా శతకం. మగుటం కూడా నగజానే. మకుటం నగజ. నగజ అంటే ఏంది? నాకు చానాళ్ళ వరకు కొద్దిగా ఏంటి ఇది అనుకుంటా ఉండేవాడిని. అర్థం పర్థం లేని పదం ఏందా అనుకునేవాడిని. నగజ. నగము అంటే పర్వతం, కొండ అని అర్థం. నగము అంటే పర్వతం. అచలము అన్న, అద్రి అన్న, శైలము అన్న, గిరి అన్న, మొత్తం పర్యాయ పదాలు కదా. నగము అంటే కొండ. జ అంటే పుట్టడం అని అర్థం, పుట్టినది అని అర్థం. జలజం, వనజం పదాలు విన్నారు కదా. జ అంటే పుట్టినది అని అర్థం. వనజం, వనం అంటే నీరు, నీటి నుండి పుట్టింది తామర పువ్వు. జలజం, జలం నుండి పుట్టింది తామర పువ్వు. నగజ పర్వతం నుండి పుట్టినది. పర్వతం ఏం పర్వతం ఇక్కడ? పర్వతరాజు. పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి. కాబట్టి నగజ అంటే పార్వతీదేవి అని అర్థం. గుర్తుంచుకోండి, అంత లోతైన అర్థం ఉంది. నగజ అంటే పార్వతీదేవి. నగజ శతకం. నగజ అనగానే పార్వతీదేవి గుర్తు రావాలి, శివుని యొక్క భార్య, అర్ధాంగి. నగజ అనగానే పార్వతీదేవి అని గుర్తు రావాలి. పార్వతీదేవి అనగానే వెంటనే వీరభద్రమ్మ అని గుర్తు రావాలి. వీరభద్రుడు, వీరభద్రమ్మ, అట్లా శివుణ్ణి వీరభద్రుడు అని కూడా అంటుంటారు కదా. కాబట్టి నగజ అనగానే పార్వతీదేవి, వీరభద్రమ్మ.
ఓకే. చొక్కా కోటి వీరభద్రమ్మ. బాగా గుర్తుంచుకోండి. మనం ఎప్పుడు ఉపయోగించని కాస్త తక్కువగా వినికిడిలో ఉన్న వాటి మీద ప్రశ్న అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది. నగజ శతక కర్త లేదా శతక కర్త్రి, స్త్రీ అయితే కర్త్రి కదా, ఎవరు అంటాడు. పేరే కొత్తగా ఉంది, ఎప్పుడు విన్నట్లేదు. మనకే కాడికి సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం, శ్రీకాళహస్తి ఈ కదా మనం తరచుగా వినేది. ఈ నగజా శతకం ఏంటి? అలాంటివి డిఎస్సి పర్పస్లో ఎక్కువగా అడిగేటువంటి విధానం అట్లా ఉంటుంది, గుర్తుంచుకోండి. నగజా శతకం చొక్కా కోటి వీరభద్రమ్మ, ఆధునికురాలే 20వ శతాబ్దం. మకుటం నగజ. 11 హితోక్తి శతకం. హితోక్తి శతకం గద్దల శామ్యూల్, గుర్తుంచుకోండి. హితోక్తి శతకం. హితం అంటే మేలు, ఉక్తి అంటే మాట. హితోక్తి మేలు చేకూర్చేటువంటి మాట అని అర్థం. ఏంటిది? ఎవరు మేలు చేకూర్చేవారు అంటే శామ్యూయల్. శామ్యూయల్ అనేటువంటి ఆయన. శామ్యూయల్ అంటే బైబిల్లోని పేరు అనమాట. సమూయేలు అనే దానికి శామ్యూయల్ అనేది ఆంగ్ల అనువాదం. హితోక్తి శతకం గద్దల శామ్యూయల్. లేదా మేలు చేకూర్చేటువంటిది గద్ద అని గుర్తుపెట్టుకున్న మీరు కొంతవరకు దీన్ని గుర్తించగలరు. 20వ శతాబ్దం. మగుటం దీనికి మరి ఉందో లేదో నాకైతే అవగాహన కాలేదు, లభ్యం కాలేదు. అది అందుకని నేను ఖాళీ వదిలిపెట్టాను. అది తర్వాత ఈసారి ఎప్పుడన్నా ఏదైనా వీడియోలో నాకు లభ్యమైతే ప్రస్తావన చేస్తాను, దొరకకపోతే నేను ప్రస్తావన చేయను. 2వ ప్రశ్న ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రపుత్ర శతకం గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రపుత్ర జెండామాన్ ఇస్మాయిల్, 20వ శతాబ్దం. మకుటం వచ్చేసరికి అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర, ఇది మకుటం. శతకం వచ్చేసరికి ఆంధ్రపుత్ర శతకం. చాలా వచ్చినాయి. ఇక్కడేమో పూలు వచ్చినాయి, ఇక్కడేమో బాల్ వచ్చింది కదా, ఇక్కడేమో పుత్ర వచ్చింది. ఆంధ్రపుత్ర శతకం మనకు ఒకటే ముద్దు గుర్తు. జెండామాన్ ఇస్మాయిల్, మనకు 2 పేర్లు ఇవ్వాల్సింది. ఒట్టి ఇస్మాయిల్ ఇవ్వడు, లేకపోతే జెండామాన్ అని ఇవ్వడు కదా. జెండామాన్, జెండా మ్యాన్. సరే మ్యాన్ అనుకుందాం మీకు అర్థం అవటం కోసం. జెండా మ్యాన్ ఎవరు? జెండా మ్యాన్. జెండాని, జాతీయ జెండాని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు చెయ్యెత్తి నమస్కరించేటువంటి, శాల్యూట్ చేసేటువంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించినది ఎవరు? తెలుగువారు. ఎవరంటే జెండా రూపశిల్పి పెంగళ వెంకయ్య. 6వ తరగతిలో ఉపవాచకంలో ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు, మంచి సమాచారం. జెండా మ్యాన్ అనగానే పెంగళ వెంకయ్య. పెంగళ వెంకయ్య ఎవరు? ఆంధ్రపుత్ర. భారతదేశం మొత్తం శాల్యూట్ చేసేటువంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మ్యాన్ ఎవరంటే ఆంధ్రపుత్ర. ఆంధ్రపుత్ర శతక కర్త జెండా మ్యాన్ ఇస్మాయిల్. గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరేదన్నా గుర్తు పెట్టుకుంటే మీ ఇష్టం. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర, అది మకుటం. తర్వాత మరి ఒకటి విద్యార్థి శతకం. విద్యార్థి శతకం వచ్చేసరికి చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి. విద్యార్థి శతకం గరికపాటి మల్లావధాని, 19వ శతాబ్దం. మకుటం వచ్చేసరికి విద్యార్థి. విద్యార్థి మకుటం వచ్చేసరికి విద్యార్థి. శతకం పేరు కూడా అదే, విద్యార్థి. విద్యార్థి శతకం గరికపాటి మల్లావధాని. ఇన్ని శతకాల మధ్య ఎప్పుడు వినని ఇలాంటి కొత్త శతకాన్ని గుర్తుంచుకోవటం ఎలాగా అనే దానికి ఒక ముద్దు గుర్తు. విద్యార్థి గరికపాటి మల్లావధాని. గరికపాటి అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. చమత్కారాలతో అష్టావధానాలు నిర్వహించేటువంటి వ్యక్తి. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు. విద్యార్థి అనగానే గరికపాటి గుర్తు రావాలి. ఎందుకంటే ఆయన ఎన్నో అవధానాలు చేశారు. ఎన్నో అవధానాలు చేసినా ఎప్పటికీ ఏమంటారంటే వారు, నేను నిత్య విద్యార్థిని, ఎప్పటికప్పుడు పుస్తకాలను అన్వేషిస్తూనే ఉంటాను, అప్పుడే ఆ సరస్వతి కటాక్షం నాకు ఉంటుంది అని చెబుతాడు. నేను నిత్య విద్యార్థిని కాబట్టే ఇన్ని అవధానాలు చేయగలుగుతున్నాను అన్నాడు. కనుక విద్యార్థి శతకం అనగానే మనకు వెంటనే ఓహో నిత్య విద్యార్థి ఎవరు? గరికపాటి.
నరసింహారావు కాదు, మల్లావధాని గుర్తుంచుకోండి. గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం, మకుటం విద్యార్థి. 14 విద్యా శతకం. విద్య ఇందాకది విద్యార్థి, ఇది విద్య. విద్య అంటే ఎలాగుంటుంది, ఎవరికన్నా నచ్చుతుందా? విద్యార్థులకి, చదువుకునే వాళ్ళకి ఎవరికి చదువు అంటే అసలు ఇష్టమే ఉండదు, కష్టంగా ఉంటుంది. సెలవు అంటే బ్యాగులు పైకి విసిరేస్తారు. బడి అంటే ఎంత కష్టమో. కాబట్టి ఎందుకు అంత కష్టం వాళ్ళకి చదువు అంటే, విద్య అంటే ఎందుకు అంత కష్టం ఏమో ఎవరికి తెలియదు. ఆ రహస్యం అంత పెరుమాళ్ళకెరుక. పెరుమాళ్ళ మునెప్ప కవి, అందుకోసం చెప్పాను, అంతకు మించి ఏం లేదు. విద్యాశతకం పెరుమాళ్ళ మునెప్ప. 20వ శతాబ్దం. విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. ఇది మకుటం అని నేను అనుకుంటున్నాను, మరి అది అవునో కాదో పరిశీలించాలి. ఈ 2 సందేహాలు గమనించండి. గద్దల శామ్యూల్ దగ్గరేమో మగుటం ఉందో లేదో సందేహం, హితోక్తి శతకం. అలాగనే విద్యా శతకానికి మగుటం విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు అనేటువంటిది అనుకుంటున్నాను, మరి అవునో కాదనేది పరిశీలించాలి. ఆ రెండింటిని సందేహంలో ఉంచుకోండి. మీకు ఏదన్నా దానికి సమాచారం లభిస్తే మీరు దాన్ని ఫాలో అవ్వండి. విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప. విద్య అనగానే విద్య యొక్క ఆంతర్యం ఎందుకు పిల్లలు ఇష్టపడరంటే తెలియదు. పెరుమాళ్ళకెరుక ఏం జరిగిందనేది జాతీయం అన్నమాట. మణుల మూట శతకం. మణుల మూట శతకం. మాచిరాజు శివరామరాజు. రామరాజు. మణుల మూట. మణుల మూట రామరాజు. స్వాతంత్ర సమరయోధులు అంటాం కదా, ఆయన పేరు గుర్తుంచుకోండి. మణుల మూట మాచిరాజు రామరాజు. 20వ శతాబ్దం. మాచిరాజు మాట మణుల మూట. మణుల మూట శతకం పేరు కూడా మణుల మూటే. కవి పేరు కూడా ఒక ప్రస్తావన వచ్చేటట్లుగా మాచిరాజు శివరామరాజు కదా, మాచిరాజు మాట మణుల మూట, అది దాని యొక్క అర్థం. మాచిరాజు శతకం ఆటవేలదే. 16 నారాయణ శతకం. చాలా 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 ముఖ్యమైనది. నారాయణ శతకం కర్త బమ్మెర పోతనామాత్యుడు. పోతన అంటాం కదా, బమ్మెర పోతన. నారాయణ శతకం బమ్మెర పోతన. 15వ శతాబ్దం. ఇది అడిగాడు గతంలో. పోతన ఎన్నో శతాబ్దానికి చెందిన కవి? 15వ శతాబ్దం. మకుటం నారాయణ, అది మకుటం. 17 వరదరాజ శతకం. చాలా ముఖ్యమైనదిగా భావించండి. వరదరాజ శతకం. వరదరాజ శతకం. గుండ్లపల్లి. గుండ్లపల్లి నరసమ్మ. వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ. మీరు వినే ఉంటారు గుండ్లపల్లి. గుండ్లపల్లికి అనేటువంటి ఊరు ఎప్పుడు వరదలకు మునిగిపోతూ ఉంటుంది, లోతట్టు ఊరు అనమాట. కాబట్టి వరదరాజ గుండ్లపల్లి నరసమ్మ. వరదరాజ శతకం 20వ శతాబ్దం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం. ఇది ప్రత్యేకమైంది ఎందుకంటే ద్విపాద మకుటం లేదా పాదద్వయం. శేషపద్యం ఎంచుకున్నప్పుడు ఇలాంటి ద్విపాద మకుటాలు వస్తాయి అన్నమాట. పొడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రోవుమా వరదరాజ, అది మకుటం అనమాట. పొడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రోవుమా వరదరాజ. ద్విపాద మకుటం గుర్తుంచుకోండి, 2 పాదాలు మకుటం అనమాట. 18 మిత్ర సాహస్రి శతకం. మిత్ర సాహస్రి. కొండూరి వీరరాఘవాచార్యులు. విశ్వహిత చరిత్ర వినరమిత్ర. విశ్వదాభిరామ వినురవేమ ఎట్లాగో విశ్వహిత చరిత్ర వినరమిత్ర, అది మిత్ర సాహస్రి శతకం. రచయిత కొండూరి వీరరాఘవాచార్యులు. కొండూరి వీరరాఘవాచార్యులు గుర్తుంచుకోండి. మిత్ర సాహస్రి. మిత్రులు సాహసం చేయటం అనేటువంటి సన్నివేశం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది, ఏమిటంటే అది అరవింద సమేత వీరరాఘవయ్య అని ఉంటుంది కదా, అరవింద సమేత వీరరాఘవయ్య. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మిత్రులైనటువంటి వాళ్ళు సాహసం చేసి విలన్నింటికి వెళతారన్నమాట. మిత్ర సాహస్రి కొండూరి వీరరాఘవాచార్యులు. విశ్వహిత చరిత్ర వినరమిత్ర, ఇది మకుటం. ఇది కాకుండా ఇంకొక 4 ఉన్నాయి 10వ తరగతిలోవి, వాటిని కూడా ప్రస్తావించేద్దాం. అలాగనే మరికొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. 10వ తరగతిలోవి ఇవి. తరిగొండ నృసింహ
శతక కర్త్రి. తరిగొండ నృసింహ శతక కర్త్రి అంటే శతకాన్ని రాసినటువంటి స్త్రీ అనమాట. తరిగొండ వెంగమాంబ, మీకు పేరులోనే కనిపిస్తుంది తరిగొండ అని. తరిగొండ వెంగమ, ఒకవేళ ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి తరిగొండ వెంగమాంబ ఇట్లా వేరువేరుగా ఇస్తే జాగ్రత్త పడతారని. తరిగొండ నృసింహ శతక కర్త్రి తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. 18వ శతాబ్దం. మొకటం వచ్చేసరికి తరిగొండ నృసింహ దయాపయోనిధి, అంటే తరిగొండలో వెలిసినటువంటి ఓ నరసింహ సముద్రమంతా దయగలిగిన వాడ. దాశరథి కరుణాపయోనిధి అన్నాం కదా, అలాగనే తరిగొండ నృసింహ దయాపయోనిధి అనేది మొగటం. తరిగొండ నృసింహ శతకం. భక్త చింతామణి ముఖ్యమైంది. భక్త చింతామణి కవి వడ్డాది సుబ్బరాయ కవి. భక్త చింతామణి కవి వడ్డాది సుబ్బరాయ కవి, 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మొకుటం వచ్చేసరికి భక్త చింతామణి పేరే, శతకం పేరే మొగుటం కూడా భక్త చింతామణి. దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక మొద్దు గుర్తు ఒకటి చెప్తాను చూడండి. భక్త చింతామణి సుబ్బరాయ కవి. చింతామణి మీరు వినే ఉంటారు పేరు. చింతామణి నాటకం కూడా ఉంది. చింతామణి అనేటువంటి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారిది. చింతామణి నాటకం అంటే చింతామణి ఎప్పుడు ఒకటి ధరించి ఉంటుంది, వడ్డాణం. కాబట్టి వడ్డాది సుబ్బరాయ కవి గుర్తుంచుకుంటే చింతామణి వడ్డాణం అని మీకు మొద్దు గుర్తు అనమాట. చింతామణి వడ్డాణం ధరిస్తుందని. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, కవి పరిచయంలోని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే వసురాయ కవి. వడ్డాది అంటే వా, సుబ్బరాయ సు, రాయ కవి, వసురాయ కవి అని పేరు. వసురాయ కవి ప్రసిద్ధి అనమాట, గుర్తుంచుకోండి. వసురాయ కవి. ఈ క్రింది వానిలో వసురాయ కవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్త చింతామణి, చింతామణి అనగానే వడ్డాణం, వడ్డాది సుబ్బరాయ కవి, భక్త చింతామణి. చింతామణి అనేటువంటిది మొగటం 20వ శతాబ్దం. శ్రీకాళహస్తీశ్వర శతకం మనకి బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటిది. శ్రీ అంటే సాలెపురుగు. శ్రీ అంటే సంపద అని అర్థం వస్తుంది, లక్ష్మి అని అర్థం వస్తుంది. ఇక్కడ శ్రీ అంటే సాలెపురుగు నానా అర్థాల్లో. కాళ నాగుబాము, హస్తి ఏనుగు, ఈశ్వర పరమేశ్వరుడు అనమాట. శ్రీ కాళహస్తి ఈ మూడింటి చేత, సాలెపురుగు నాగుబాము ఏనుగు చేత ఆరాధించబడుతున్న ఓ ఈశ్వర అని అర్థం. శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది మొగటం 16వ శతాబ్దం. 16వ శతాబ్దం అనగానే తెలుగు సాహిత్యంలో 16వ శతాబ్దం అనగానే రాయల యుగం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవి. ధూర్జటి గొప్ప శివభక్తుడు. పేరు కూడా శివుడనే అర్థం ఉంది చూడండి. ధూర్జటి దట్టమైన జడలు కలిగిన వాడు అని అర్థం ధూర్జటి అంటే. కాబట్టి ధూర్జటి శివభక్తుడు. రాజు గారి దగ్గర ఉంటూ రాజు సేవలను నిరసించిన కవి. రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటాడనమాట. కాబట్టి శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇంకొకటి రాశాడు, శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది. శ్రీకాళహస్తి మహాత్మ్యం, అది ప్రబంధం. 2 రచనలు ఇచ్చాడు మనకి 10వ తరగతిలో కవి పరిచయంలో. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేది ప్రబంధం అన్నమాట. రాజు సేవలను నిరసించినటువంటి కవి ధూర్జటి. ముఖ్యమైనది సుమతి శతకం. సుమతి శతకం వచ్చేసరికి బద్దెన. సుమతి శతకం మనకి కంద పద్యాల్లో ఉంటుంది. సుమతి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు కందం. వేమన శతకం అంటే ఆటవెలది. ఈ 2 గుర్తుంచుకోండి. సుమతి శతకం కందం, వేమన శతకం ఆటవెలది. బద్దెన 13వ శతాబ్దం. కొన్నిసార్లు అడగటం జరిగింది. సుమతి శతకం బద్దెన, బద్దె భూపాలుడు అని కూడా అంటుంటారు, భద్రభూపాలుడు. బద్దెన 13వ శతాబ్దం. మొగటం సుమతి. సుమతి మంచి మతి, బుద్ధి, మంచి బుద్ధి కలదాన లేదా మంచి బుద్ధి కలవాడా అనే అర్థంలో ఉపయోగించినటువంటి పదం. కంద పద్యాల్లో చెప్పబడినటువంటి శతకం. తెలుగులో ప్రాచుర్యం పొందినటువంటి శతకాలలో అగ్రగణ్యమైన శతకం సుమతి శతకం. దాన్ని గుర్తుంచుకోండి. ఇవి శతకం యొక్క మనకిచ్చినటువంటి వాటిలో కొన్ని శతకాలు. అలాగనే కొంతమంది కవులు ఉన్నారు. ఇప్పుడు 10వ తరగతిలో జానపద నిజాబు అనేటువంటి పాఠ్యాంశంలో ఆ పాఠ్యాంశ కవి ఉన్నాడు, బోయి భీమన్న. ఆయన బోయి భీమన్న గారు పిల్లి
పిల్లి శతకం అని ఒకటి రాశారు, గుర్తుంచుకోండి. బోయి భీమన్న అనగానే పాలేరు నాటకం గుర్తొస్తుంది. మనం కవి పరిచయాలు ఈసారి ఎప్పుడైనా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. పిల్లి శతకం, బోయి భీమన్న. అలాగనే 6వ తరగతిలో మేలుకొలుపు అనేటువంటి ఒక పాఠం ఉంది. కుసుమ ధర్మన్న హరిజన శతకం రాశాడు. హరిజన శతకం గుర్తుంచుకోండి. ఈ 2 శతకాలు గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైన కవి. తొలి తెలుగు కవుల్లో దళిత కవుల్లో అగ్రగణ్యుడైన కవి. తొలి తెలుగు దళిత కవిగా చెప్తుంటారు. హరిజన శతక కర్త కుసుమ ధర్మన్న. గుర్తుంచుకోండి ఇద్దరిని. ఇద్దరు అంబేద్కర్ ప్రభావం చేత రచనలు రాసినటువంటి గొప్ప కవులే. ఇది ఇంతవరకు ఇచ్చినటువంటివి. ఒకసారి శతక లక్షణాలను కూడా గమనించండి. అక్కడ 5 లక్షణాలు, ముఖ్యమైన 5 లక్షణాలు రాశాను. సంఖ్యా నియమం. 1, శతకం అంటే సంఖ్య. ఎంత ఉండాలి సంఖ్య? 100కు పైన ఉండాలి. సహజంగా ఎక్కువ మంది కవులు 108 వరకు రాసి ఆపిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది. మరి అది సాంప్రదాయాన్ని కొనసాగింపో ఏమో తెలియదు కానీ శతకం అంటే 100 పైన ఎంత ఉన్నా శతకమే. ఇందాక సప్తశతి వచ్చింది 700 అని పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారి దగ్గర. కాళికాంబ సప్తశతి. సుభాషిత త్రిశతి 300. కానీ ఎక్కువగా 108 వరకు ఆగారు. ఈ 108 అనే సంఖ్యను గుర్తుపెట్టుకోండి. 102, 106, 108 సరి సంఖ్యల్లో ఆగారు. కానీ ఎక్కువ మంది 108. సంఖ్యానేమే ఉండాలి. 100కు తక్కువ అయితే అది 99 రాసిన శతకం అనే అనిపించుకోబడదు. అర్ధ శతకం, పావు శతకాలు ఉండవు. 2, మగుట నియమం. 4వ పాదంలో మగుట ఉంటుంది. మగుటం అంటే కిరీటం అని అర్థం. గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో అడుగుతారు మగుటం అంటే కిరీటం. 3, ఛందో నియమం. అంటే ఆ శతకంలో 100 పద్యాలు ఒకే ఛందస్సుకు చెందినవై ఉండాలి. ఇప్పుడు వేమన ఎన్ని పద్యాలు చెప్పినా సుమారు ఒక 5000 పద్యాలు సేకరించారు. సిపి బ్రౌన్ గారి ఆధ్వర్యంలో కానీ ఇతర రాళ్లపల్లి వారి ఆధ్వర్యంలో కానీ. అవన్నీ కూడా ఒకటే ఛందో నియమం. ఆట వెలది, బద్దెన, కంద పద్యం, ఇంకంతే. ఇట్లా ఎంచుకున్నటువంటిది ఉత్పలమాలలోనో లేకపోతే చంపకమాలలోనో అట్లా ఏదైతే ఎంచుకుంటారో తేటగీతిలోనో ఆ ఛందస్సే ఉంటుందన్నమాట అన్ని పద్యాలకు. అది ఛందో నియమం. 3, ముక్తక నియమం. ముక్తకం అంటే ముక్తం అంటే విడిచిపెట్టడం, ఆముక్తం అంటే మళ్ళీ గ్రహించడం. ఆముక్తమాలేద శ్రీకృష్ణదేవరాయలు రచించిన రచన. విడిచిపెట్టిందని మళ్ళీ గ్రహించి స్వామివారికి వేసింది కదా అది. ఇక్కడ ముక్తకం అంటే విడిచిపెట్టడం. అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉండడం. అంటే ఒక పద్యంలో చెప్పినటువంటి భావం ఇంకంతే, ఆ నీతితో అయిపోయింది. 2వ దాంట్లో ఇంకొక నీతి, 3వ దాంట్లో ఇంకొక నీతి. అట్లా కాకుండా వరుసగా ఒక 10 పద్యాలు ఒకదానికొకటి లింకుగా కొనసాగింపు అయితే అది శతకం అనబడదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రమైన భావంతో ముగింపు కలిగితే దాన్ని ముక్తక నియమం అంటారు. 4వది ఆత్మాశ్రయం. కవి యొక్క ఆత్మాశ్రయం, కవి యొక్క స్వగతం, తాను అనుభవించిందై తన ఊహై ఉంటుందన్నమాట. ఆత్మాశ్రయ రీతిలో అంటారు. అది ఆ 5 శతకం యొక్క లక్షణాలు, పంచలక్షణాలు అంటారు. గత పోటీ పరీక్షల్లో అంటే టెట్ కానీ డిఎస్సిలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను చూసి ఈ వీడియోను ముగిద్దాం. 1, ఈ ప్రశ్నలు అనమాట. మిత్రసాహస్రి శతకకర్త. మిత్రసాహస్రి శతకకర్త. దీనికంటే ముందు ఒక విషయం ఇందాక చెప్పుకున్నాం. పద సంఖ్య ఏది మగుటంలో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 8లో ఇచ్చాడు, అలాగా 7 అలాంటి చోట ఇచ్చాడు అనమాట. పదమగుటం, పదమే ఉంటుంది మగుటంలో. ఏమిటి? భాస్కర పదం, కుమార పదం, కుమారి పదం, శ్రీకాళహస్తీశ్వర పదం. ఇవన్నీ పదమగుటాలు. అర్ధపాదమగుటాలు ఉన్నాయి, అంటే సగపాదం వరకు. ఏమిటి? తరిగొండను సింహాదయాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. అవి సగపాదం వరకు ఉంటాయి. 4వ పాదంలో సగపాదం ఉంటుంది. అవి అర్ధపాదం. పాదమగుటాలు కొన్ని ఉన్నాయి. పాదమగుటాలు ఏంటి? మనందరికి తెలిసింది విశ్వదాభిరామ వినురువేమ. మూడు పాదాలు ఏం పద్యం ఉంటుంది, 4వ పాదం అంతా మగుటం ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని పాదమగుటం అంటారు. లలిత సుగుణ జాల తెలుగు బాల, అలా అవి పాదమగుటాలు. ద్విపాదమగుటాలు అని ఉంటాయి. ద్విపాదమగుటాల్లో మనం ఇందాక వరదరాజ శతకంలో చెప్పుకున్నాం. గత తరగతుల్లో అయితే, అంటే ఈ వరదరాజ శతకంలో నాకు నోటెడ్ కాదు, గత తరగతుల్లో అయితే కొన్ని మగుటాలు ఉన్నాయి. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని. అలాగా ద్విపాద మగుటాలు, 2 పాదాలు ఉండే మగుటాలు గుర్తుంచుకోండి. పదము, అర్ధపాదము, పాదము, ద్విపాదము లేదా పాదద్వయ మగుటం. అవి
కొన్ని నమూనా ప్రశ్నలు. మిత్ర సాహస్రి శతక కర్త ఎవరు? మిత్ర సాహస్రి శతక కర్త 1 గరికపాటి మల్లావధాని, పెరుమాళ్ల మునెప్ప, మాచిరాజు రామరాజు, కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి ఇద్దరు మిత్రులు సాహసం చేసిన సినిమా. అరవింద సమేత. కింద క్యాప్షన్ త్రివిక్రమ్ది, మాటల మాంత్రికుడు. క్యాప్షన్ ఏంది? వీరరాఘవాచారి. కాబట్టి మిత్ర సాహస్రి కొండూరి వీరరాఘవాచార్యులు, ఇది జవాబు. మాచిరాజు శివరామరాజు రామరాజు అల్లూరి సీతారామరాజు మణుల మూట, తెల్లవారి నుంచి మణులు మూటలు తీసుకొచ్చి మన్యం ప్రజలకు పంచాడన్న అర్థంలో గుర్తుంచుకోండి. మాచిరాజు శివరామరాజు మణుల మూట శతకం. మాచిరాజు మాట మణుల మూట మగుటం. పెరుమాళ్ల మునెప్ప. పెరుమాళ్ళు అనగానే ఏమో పెరుమాళ్ల కెరుక ఉంది కదా జాతీయం. పెరుమాళ్ళు ఏంది? పెరుమాళ్ల కెరుక విద్యా శతకం. విద్య యొక్క పరమార్థం విద్యార్థులకు ఎవరికి తెలియదు. ఎందుకని తెలియదు? ఎందుకని విద్యను ఇష్టపడరు విద్యార్థులు? ఏమో పెరుమాళ్ల కెరుక విద్యా శతకం. గరికపాటి మల్లావధాని. గరికపాటి అనగానే ఎప్పుడు నేను విద్యార్థిని అని చెప్పాడు కదా, విద్యార్థి శతకం. సరే, అది జవాబు. సుమతి శతక కర్త. నేను కర్తలని రాయలేదులే, స్పేస్ జరిపోక. సుమతి శతక కర్త తెలుసు, బద్దెన. సుమతి శతక కర్త బద్దెన. మనకి ఎక్కడ ఇచ్చాడు? 13వ శతాబ్దం, గుర్తుంచుకోండి. 13వ శతాబ్దం. సుమతి శతక కర్త బద్దెన. వేమన మారణ మార్కండేయ పురాణం, తొలి తెలుగు పురాణం. సోరణ, పెంగళ సోరణ, కళాపూర్ణోదయం, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక కవి. తర్వాత కుమార శతక కర్త. కుమార శతకం అన్న కుమారి శతకం అన్న 2 శతకాలు. కుమార కుమారి. నేను మొన్న తెలంగాణకి ఇదే విషయం మీద వీడియో చేస్తూ ఒక మొద్దు గుర్తు చెప్తానది. కుమార శతకర్త వేమన, బద్దెన, పక్కి వెంకట నరసింహం, మారణ. పక్కి గుర్తుంచుకోండి. పక్కి అంటే పక్కనే. ఎవరు పక్కనే? కుమార కుమారి. ఏ కుమారి? కుమార పెండ్లి కుమారుడు, కుమారి పెండ్లి కుమార్తె. ఇద్దరు వివాహంలో పక్కనే ఉంటారు కాబట్టి కుమార శతకమైన కుమారి శతకమైన పక్కి అప్పల వెంకట నరసయ్య లేదా పక్కి వెంకట నరసింహం 2 పేర్లతో మనకు ప్రస్తావన జరిగింది. మారణ, బద్దెన, వేమన కాదు. గుర్తుంచుకోండి. కుమార అనగానే కుమార పెండ్లి కుమారుడు, కుమార్తె పెండ్లి కుమార్తె. పక్కన పక్కి వెంకట నరసింహం, పక్కి అప్పల వెంకట నరసయ్య. భాస్కర శతకం తెలిసిందే కదా, ఎవరో మారద వెంకయ్య. భాస్కర శతకర్త మారద వెంకయ్య. భాస్కర అనేటువంటిది మగుటం. దృష్టాంత అలంకారం. ఇందులో ఏనుగు లక్ష్మణ కవి వచ్చాడు కదా. ఏనుగు లక్ష్మణ కవి ఏం శతకం గమనించండి. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి. వడ్డాది సుబ్బరాయ కవి. వడ్డాణం ఎవరికి? చింతామణి, భక్త చింతామణి శతకం. దూర్జటి ఇదిగో ఇక్కడే చెప్పుకున్నాం. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. అది. తెలుగు పూల శతకం. తెలుగు పూలు అనగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే చూడండి, చాలా మంచిగా ఇచ్చాడు ఆప్షన్స్ కూడా. తెలుగు పూలు అనగానే వెంటనే నార్ల వెంకటేశ్వరరావు ఇచ్చాడు. నార్లా గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది పడిపోతాం. నార్లా కాదు, నార్ల వారి మాట శతకం ఈయన రాసింది వెంకటేశ్వరరావు. కానీ మనకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ సిలబస్లో ఈయన శతకం 6 నుంచి 10 దాకా అయితే లేదు. నార్లవారి కాదు, మారద వెంకయ్య భాస్కర శతకం. నార్ల చిరంజీవి పోతులూరి వీరబ్రహ్మేంద్రం, కాళికాంబ సప్తసతి గుర్తుంది కదా. పోతులూరి అనగానే పోతులూరి వీరబ్రహ్మం, బ్రహ్మంగారు అనగానే కాళికాంబ భక్తుడు బ్రహ్మంగారు. అట్లా గుర్తుంచుకోండి. కాళికాంబ భక్తుడు బ్రహ్మంగారు. కాళికాంబ పోతులూరి వీరబ్రహ్మం అనగానే కాళికాంబ సప్తసతి 700 పద్యాలు సప్తసతి. సరే, తెలుగు పూలు అనగానే మనకి నార్ల చిరంజీవి. ఈ ఆప్షన్ ఎత్తుక్కోవాలి. పూలు అనగానే చిరంజీవి. తొలి తెలుగు శతకకర్త ఇది గతంలో ఇచ్చాడు. సరే, తొలి తెలుగు శతకకర్త పాల్కురికి సోమనాథుడు. ఇది గుర్తుంచుకోండి. పాల్కురికి సోమనాథుడు. వృషాధిప శతకం. అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, కానీ సంఖ్య ఏది
శతక నియమాలతో ఉన్నటువంటి శతక నియమాలు సంపూర్ణంగా ఉన్నటువంటి శతకంగా పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకాన్ని చెప్తారు. బసవ వృషాధిప, అది మకుటం. బసవ వృషాధిప. సరే, మగుటాన్ని కలిగిన ప్రక్రియ. మనం ఇంతకుముందు 17 ప్రక్రియలు దాకా చెప్పాను నేను. ప్రక్రియలకు సంబంధించి 17 19 చెప్పాను. అన్ని ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రతి ప్రక్రియని, ఒక్కొక్క ప్రక్రియని బోర్డు అంతా రాసి వివరంగా చెప్పాను. అందులో సవివరంగా దీన్ని తెలియజేశాను. ప్రక్రియ మగుటం అనగానే కిరీటం అర్థం గుర్తుంచుకోండి. మగుటం అంటే అది శతకమే. విద్యార్థి శతకం. ఇదిగో వచ్చింది విద్యార్థి. నేనెప్పుడు నూతన విద్యార్థినే అని చెప్పిన ఆయన ఎవరు? గరికపాటి నరసింహారావు అని మనం మొద్దు గుర్తుగా చెప్పుకున్నాం. విద్యార్థి శతకం పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ కెరుక, ఎందుకు ఈ విద్య రావట్లేదో. విద్య శతకం పెరుమాళ్ళ. గరికపాటి మల్లావధాని. ఎవరు ఈ అవధాని? గరికపాటి. నరసింహారావు గారు కాదు, మల్లావధాని. మళ్ళీ అట్లా మొద్దు గుర్తు మాత్రమే గుర్తుండిపోయాను. గరికపాటి మల్లావధాని. అది మాచిరాజు శివరామరాజు చెప్పుకున్నాం కదా. శివరామరాజు అనేక మూటలను తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. గుండ్లపల్లి నరసమ్మ చెప్పుకున్నాం. వరద రాజు శతకం. గుండ్లపల్లి అంతా వరదల్లో మునిగిపోయిందని చెప్పుకున్నాం. గరికపాటి మల్లావధాని దీనికి సరైన జవాబు. ఇవి గత టెట్లో కానీ డిఎస్సిలో కానీ అప్పుడప్పుడు తరచుగా అడిగినటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈ శతక ప్రక్రియను చక్కగా నేర్చుకొని మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ తర్వాత మరి ఒక వీడియోలో మరి ఒక అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.